ఎస్ వెల్కమ్ టు ఎస్ఆర్ మాస్ క్లాస్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క ఏంటంటే థర్డ్ లెక్క సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 3/4. అయితే మనకేం కనుక్కోమన్నాడు, కాస్ ఏ ట్యాన్ ఏ కనుక్కోమన్నాడు. అయితే వాడు ఏమి ఇచ్చాడు, మనకు సైన్ ఏ ఇచ్చాడు. సైన్ ఏ అంట 3/4. సైన్ ఏ అంటే ఏంది, సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోథెటికల్. ఆపోజిట్ ఏమైతుంది మనకు, అయితే ఇక్కడ ఏమనుకోండి, ట్రయాంగిల్ ఏబిసి, మనకు బొమ్మ అదే కదా, ట్రయాంగిల్ ఏబిసి డయాగ్రాము. అదే రైట్ యాంగిల్ ఏమవుతుంది మనకు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees. రైట్ యాంగిల్ ఏమవుతుంది, బి అయింది. సో దీని ప్రకారము మనకి ఏ కదా, సైన్ ఏ అంటే ఎంత, ఆపోజిట్ బై హైపోథెటికల్. ఆపోజిట్ చూడండి, దీనికి ఎదురుగా ఉండేదాన్ని రైట్ యాంగిల్కి ఎదురుగా ఉంటే ఏమవుతుంది, హైపోథెటికల్. హైపోథెటికల్ వాల్యూ ఎంత ఇచ్చింది మనకు, 4 ఇచ్చాడు. హైపోథెటికల్ వాల్యూ 4 ఇచ్చాడు. తర్వాత ఏంది, ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏం చెప్పాడు, ఆపోజిట్ యాంగిల్ ఏకు ఆపోజిట్. యాంగిల్ ఏకు ఆపోజిట్ ఏముంది, బి. యాంగిల్ ఏకు ఆపోజిట్ చూడాలా, యాంగిల్ ఏకు ఆపోజిట్ అంటే ఎదురుగా ఏముంది, ఇది. ఇదేమవుతుంది, ఎడ్జసెంట్ అవుతుంది. అర్థమైందా, చూడండి ఆపోజిట్ 3 అయింది. 3 అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా, ఈ నెక్స్ట్ మూడో భుజం కనుక్కోవాలంటే ఏంది, పైథాగరస్ థీరం ప్రకారం హైపోథెటిక్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ అంటే ఏంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. అయితే ఏబి స్క్వేర్, ఇప్పుడు ఏసీ స్క్వేర్ వాల్యూ ఎంత, 4 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 మైనస్ 9 అంటే ఎంత, 16 మైనస్ 9 7 అంత 7. ఏబి ఈజ్ ఈక్వల్ అంత √7. ఏబి ఈజ్ ఈక్వల్ √7 అంటే ఏబి వాల్యూ ఎంత, √7 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, 3 భుజాలు వచ్చింది. వాడు ఏం చెప్పి కనుక్కోవాలా, కాస్ ఏ అనుకున్నాడు. కాస్ ఏ వాల్యూ, కాస్ అంటే ఏమని చెప్పాడా, ఎడ్జసెంట్ బై హైపోథెటికల్. ఎడ్జసెంట్ ఏమవుతుంది, ఇదేగా, ఎడ్జసెంట్ బై హైపోథెటికల్ అంటే ఏమవుతుంది, అంటే ఏబి బై ఏసి. ఏబి వాల్యూ ఎంత, √7/4. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు, ట్యాన్ ఏ. ట్యాన్ ఏ అంటే ఏంది, మామూలుగా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏమవుతుంది, ఏకు ఎదురుగా ఉంది, ఇదే కదా ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏంది, బీసీ బై కాదు, ఏబి. బీసీ వాల్యూ ఎంత, 3. ఏబి వాల్యూ ఇదేగా కనుక్కోమన్నది, అంతే. నెక్స్ట్ లెక్క లాజిక్ క్వశ్చన్ చూడండి, 15 cot A ఈజ్ ఈక్వల్ 8. మనకు అనుకోమన్నది సైన్ ఏ సీకెంట్ ఏ. ఇది మనకు అవసరం లేదు, ముందు ఇది మనకు అవసరం లేదు. ఇది ఏంటి కనుక్కోవాలి ముందు. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ 8 అయితే కాట్ ఏ ఈజ్ ఈక్వల్, ఇది ఇంటూ ఈక్వల్ టు అవకలు పోతే ఏమవుతుంది, బై అవుతుంది. ఏమవుతుంది, బై అవుతుంది. అటు 8/15 అంటే మనకు కాట్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ 8/15. మనకి ఇక్కడ నుంచి లెక్క, కానీ ఇది లాజిక్. ఈ లాజిక్ తెలుసుకోకపోతే ఈ లెక్క మనకు చాలా సింపుల్గా, ఇది మనం ఆల్రెడీ చేయగలం. చూడండి, కాట్ ఏ అంటే ఏమని చెప్పు, కాట్ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ముందు ఎడ్జసెంట్ అంటే ఏంది, ఆపోజిట్ ఏంది కనుక్కుందాం. కాట్ ఏ అంటే ఇదేగా, ఏ అంటే ఏకు ఎదురుగా ఏముంది, బీసీ అంటే ఆపోజిట్ వాల్యూ ఎంత, ఏడి బై ఓపీ కదా, అంటే 15. ఇది 15. ఇది
15. ఇది ఏమవుతుంది? ఎడ్జసెంట్ అవుతుంది. ఎంత? 8. అర్థమైందా? ఇప్పుడు 8 వచ్చింది, 15 వచ్చింది. మనకి ఏం కనుక్కోవాలి ముందు? ఏసీ వాల్యూ కనుక్కోవాలా. అంటే ఏం వాడాలా? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం వాడాలా. ఏమైతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడిషన్ స్క్వేర్ అని ఈ ఫార్ములా రాసుకోవాలా. ఇప్పుడు ఆపోజిట్ అంటే ఏంది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ 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 ఏకి ఆపోజిట్ ఏముంది? బీసీ. బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలా. కాబట్టి బీసీ స్క్వేర్, బీసీ వాల్యూ ఎంత? 15 స్క్వేర్. 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 225. 15 స్క్వేర్ ఎంత? 225 ప్లస్ 64. 64 229 289. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 289. చూడండి ఇది 17 స్క్వేర్. చూడండి 17 చూడండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత అవుతుంది? 17 స్క్వేర్. అప్పుడు స్క్వేర్ స్క్వేర్ అయితే ఏసీ ఈజ్ ఈక్వల్ 17 అంటే దీని వాల్యూ 17 అయిపోయింది. ఇప్పుడు మనం అనుకోమన్నది సైన్ ఏ. సైన్ ఏ అంటే మీనింగ్ ఆపోజిట్ బై ఆపోజిట్. ఆపోజిట్ ఏమైంది? ఆపోజిట్ ఏంటిది? బీసీ కదా. బీసీ బై ఏసీ. బీసీ వాల్యూ ఎంత? 17. 17 బీసీ కదా. బీసీ ఆపోజిట్ కదా. 15/17. తర్వాత సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే మీనింగ్ ఏంది? హైపోథెటికల్ బై ఏసీ బై ఏబి. ఏసీ అంటే ఎంత? 17/8 కంప్లీట్.